ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏసీఏజ్ అంటే ఫైటో హార్మోన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫైటో హార్మోన్స్ అంటే ఫైటో అంటే మొక్కలు, హార్మోన్స్ అంటే గ్రోత్ ప్రోటీన్స్. అంటే మనుషుల్లో ఎలా అయితే హార్మోన్స్ కావాలో మొక్కల్లో కూడా అటువంటి హార్మోన్స్ కావాలి. ముఖ్యంగా 5 సెట్స్ మనం డిస్కస్ చేస్తుంటాం. ఫస్ట్ సెట్ అంటే ఆక్సిన్స్, రెండోది ఏంటంటే సి అంటే సైటోకైనైన్స్, మూడోది యాబ్సిసిక్ యాసిడ్, నాలుగోది జిబ్బర్లిన్స్, ఐదోదేమో ఎథిలిన్. సో మనం ఆల్రెడీ ఆక్సిన్స్ డిస్కస్ చేసుకున్నాము, సైటోకైనైన్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆక్సిన్స్ ఫర్ ది ఎపికల్ డామినెన్స్ అంటే చెట్టు మీదకి ఎదగడానికి కావాల్సినటువంటి, మొక్క మీదకి ఎదగడానికి కావాల్సినటువంటి, అంటే మీదకి అంటే చేత్తో సాగదీసినటువంటి మీదకి అలాగ పొగుతుంది దానికి ఎదుగుతుంది. ఆ ఎదగడానికి ఏంటంటే ఎపికల్ డామినెన్స్ అని పిలుస్తుంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ సి అంటే సైటోకైనైన్స్, సెల్ డివిజన్ లేకపోతే మనకి సెల్ మళ్ళీ మల్టిప్లికేషన్ అవ్వడము, తర్వాత మొక్క పెరగడం అటువంటిది జరగదు. నెక్స్ట్ మూడోది ఏంటంటే యాబ్సిసిక్ యాసిడ్. యాబ్సిసిక్ యాసిడ్ ఏంటంటే జీవాన్ని దాస్తుంది అనమాట. ఎప్పుడో దాస్తుంది అది, ఎప్పుడైతే మనం దానికి అనువైనటువంటి కండిషన్స్ వస్తాయో, అంటే సాయిల్, వాటరు, సూర్యరశ్మి ఇటువంటి వస్తాయో, అప్పుడు ఆ టెంక కానీ సీడ్ కానీ నేలలో పెడితే ఒక్కసారి అది మొక్క స్ప్రౌటింగ్ అంటే మొక్క స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలాగా నెక్స్ట్ జీ అంటే జిబ్బర్లిన్స్లో చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యమైన లాభం ఏంటంటే మనం మాట్లాడుకునేది ఎసెక్చువల్ రిప్రొడక్షన్లోది ఏంటంటే ఈవెన్ మేలు ఫిమేల్ లేకుండా రిప్రొడక్షన్ అంటే సంతానోత్పత్తి రిప్రొడక్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది. దీన్నే పార్థనోజెనిసిస్ అని 2 పదాలు వాడుతుంటాం మనం. పార్థనోకార్పీ అంటే ఈ మొక్కల్లో జరిగేది, పార్థనోజెనిసిస్ అంటే జంతువుల్లో జరిగేది. అంటే హ్యూమన్ బీయింగ్స్లో పార్థనోజెనిసిస్ అనేది లేదు. మనం ఏంటంటే క్లోనింగ్ అని పిలుస్తున్నాం చూసారా. ఆ క్లోనింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఆఫ్ కోర్స్ క్లోనింగ్ అనేది సెల్ తీసుకుని సెల్ నుంచి రీకన్స్ట్రక్షన్ చేయడానికి డిఎన్ఏ అంటే అసలు సెల్లో న్యూక్లియస్ తీసి ఇంకో న్యూక్లియస్ని పెడతారనమాట. పెట్టి తద్వారా క్లోనింగ్ చేస్తుంటే ఒక మనిషి లాంటి మనిషిని యాజ్ ఇట్ ఈజ్గా కార్బన్ కాపీ లాగా ఇంకో మనిషిని తయారు చేస్తారు. ఇది యాక్చువల్గా మనకి ఇల్లీగల్, అంటే ఒక మనిషి నుంచి మనిషిలా తయారు చేయడం ఇల్లీగల్ ఇండియాలో. కానీ సీక్రెట్గా చైనా అటువంటి దేశాల్లో చేస్తున్నారు, అమెరికాలో కూడా చేస్తున్నారని ఒక నమ్మకం ఉన్నది. జరుగుతుంది కూడా, సీక్రెట్ చేస్తుంటారు. మనిషి అంటే హిట్లర్ని పోయినట్టు హిట్లర్ని తయారు చేస్తారనమాట. దాన్ని క్లోనింగ్ అంటారు, హ్యూమన్ క్లోనింగ్ అని పిలుస్తుంటారు. సో ఇది పార్థనోజెనిసిస్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కొన్ని జంతువులు ఏంటంటే, ఇప్పుడు ఆ జంతువులు ఏంటంటే మేలు ఫిమేలు, ఇప్పుడు వానపా ఉందనుకో మేలు ఫిమేల్ అదే దాన్ని బైసెక్సువల్ అనేస్తుంటారు. అలా కాకుండా అంటే కొన్ని యానిమల్స్లో ఏంటంటే ఓన్లీ మేలే ఉంటుంది, ఓన్లీ ఫిమేల్ ఏదో ఒకటి ఉంటుంది, మేల్ ఫిమేల్ అంటారు. దాని నుంచి ఒక రిప్రొడక్షన్ సాధ్యం అవుతుందన్నమాట. అటువంటి దాన్ని పార్థనోజెనిసిస్ అని ఉంటారు. సో పార్థనోకార్పీ అనేది మొక్కల్లోనే ఏంటంటే ముఖ్యంగా పిక్కలు లేనటువంటిది, సీడ్లెస్ గ్రేప్స్ అని ఉంటారు. అంటే పిక్కలు లేనటువంటి ద్రాక్ష పళ్ళు పార్థనోకార్పీకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటాం. అటువంటి జిబ్బర్లిన్స్ అటువంటి ముఖ్యమైన ఉపయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎథిలిన్ అంటే ఏమిటంటే ఇది ఫ్రూట్ రైపనింగ్ గ్యాస్ అంటారు అనమాట. ఎథిలిన్ వల్లే పండుగా మారుతుంది. ఎథిలిన్ అనే గ్యాస్ వల్ల ఫ్రూట్ రైపనింగ్ గ్యాస్ అంటే ఏమిటని అడుగుతుంటాడు మీకు. జనరల్ ఎథిలిన్ ఎసిటిలిన్ మధ్యన ఎప్పుడు కూడా మీకు ఘర్షణ వస్తుంటుంది. ఎథిలిన్ ఎసిటిలిన్ వినడానికి ఒకేలా ఉన్నాయి. ఎథిలీన్ అంటే ఫ్రూట్ రైపనింగ్ గ్యాస్, ఎసిటిలిన్ అంటే గ్యాస్ వెల్డింగ్ పర్పస్కి వాడుతుంటారు. అంటే ఆక్సిజన్ గ్యాస్ వెల్డింగ్ కావాల్సినటువంటి ఎసిటిలిన్ 2 గొట్టాల ద్వారా వస్తుంటుంది, ప్లాస్టిక్ గొట్టాల ద్వారా. ఈ 2 కూడా అంటే ఒక నాబు ద్వారా ఓపెన్ చేస్తూ అక్కడ అగ్గి ముట్టించి దాన్ని ఏమో వెల్డింగ్ చేస్తుంటారు. దాన్ని ఏమంటారు ఎసిటిలీన్ అంటారు. దీన్ని ఎథిలీన్. మనం ఆడుకున్నది ఏసీఏజ్ ఫైటో హార్మోన్స్లో చివరిది ఎథిలీన్. ఎథిలీన్ అంటే ఫ్రూట్ రైపనింగ్ గ్యాస్. అలాగే రాబర్ట్ విట్టేకర్ 1969లో రాబర్ట్ విట్టేకర్ అని ఎవరు ఎకాలజిస్ట్. ఒక ఎకాలజీ అంటే తెలుసు కదా మీకు, వాతావరణ శాస్త్రం అంటుంటారు అనమాట. అంటే వాతావరణ ప్రభావం మన మీద ఉంటుంది, మనం కూడా వాతావరణంలో భాగంగా ఉంటాం, అదే ఎకలాజికల్ సిస్టమ్ అంటుంటారు. ఆ ఫేమస్ ఎకాలజిస్ట్ అయినటువంటి రాబర్ట్ విట్టేకర్ అనేవాడు ఏంటంటే ఒక కింగ్డమ్స్ తయారు చేశాడు అనమాట. దాన్ని ఏమంటారు, నేను సరదాగా ఏమంటారు ఎంపీ ఫన్ ప్లాన్ అంటుంటాను. ఎం అంటే మోనెరా, పి అంటే ప్రొటిస్టా అంటే బ్లూ గ్రీన్ ఆల్గే ఒకటి, ఎల్లో గ్రీన్ ఆల్గే ఒకటి. మోనెరా ప్రొటిస్టాకి తేడా ఏంటంటే ఆ పేర్లు అదే వాడతారండి. మోనెరాకి మళ్ళీ తెలుగులో ఏమంటారు అంటే ఏదో అంటుంటారు, అనకపోవచ్చు. సో మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, తప్పులేదు. మోనెరా ప్రొటిస్టా అనుకోండి, నెట్లో కూడా వెతుక్కోవచ్చు మీరు కావాలంటే. సో మోనెరాకి ప్రొటిస్టాకి ఏం తేడా ఏంటంటే 2 కూడా ఏకకణ జీవులే, 2 కూడా యూనిసెల్యులర్. అంటే ఒకటే సెల్, అంటే ఒకే సెల్లే ఉంటుంది రెండింటి కూడా. కానీ మొదటిదానికి ఏంటంటే ప్రోకారియోటిక్ అంటాం. అంటే కార్యో అంటే సెల్లో న్యూక్లియస్ ఉండదు అనమాట. ప్రోకారియోటిక్స్ న్యూక్లియస్ ఫార్మ్ అవ్వకుండా ముందు దశలో ఉన్నదాన్ని ప్రోకారియోటిక్ అని ఉంటారు. ఇది
ప్రొటిస్టా అంటే ఏంటంటే సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, అది ఫామ్ అయిపోతుంది, చక్కగా మంచి మెచ్యూర్ అవుతుంది. ఆ మెచ్యూర్ అయినటువంటి సెల్లో న్యూక్లియస్ మెచ్యూర్ అయినటువంటి సెల్ని ఏమని పిలుస్తారు? యూకారియోటిక్ అంటారు. సో ప్రోకారియోటిక్ అంటే న్యూక్లియస్ ఉండదు, యూకారియోటిక్ ఉండదు అంటే స్టార్ట్ అవ్వదు, అంటే పెరగదు, అంటే ఇంకా ఇవాల్వ్ అవ్వలేదు అనమాట. ఇవాల్వ్ అంటే ఉద్భవించలేదు ఎక్కడ, అది ప్రోకారియోటిక్ అంటారు. మోనెరాకి లక్షణము. ప్రొటిస్టా లక్షణం అనేది యూనిసెల్యులర్, సింగిల్ సెల్యులర్. ఉదాహరణకు మనం హ్యూమన్ బీయింగ్ ఉన్నాం అనుకోండి, మనం మల్టీ సెల్యులర్ బాడీ అంటాం. మన శరీరం నిండా సెల్స్ ఎన్నో కోట్లాది సెల్స్ ఉంటాయి, కోట్లు ఉంటాయి సెల్స్. అది యూనిసెల్యులర్ అంటే ఏంటి? ఒకటే సెల్ ఉంటుంది అనమాట, అదే జీవం. బ్యాక్టీరియా అనుకోండి, ఒకటే సెల్ అలా అనమాట. న్యూక్లియస్ ఉంటుంది, అది ఎదుగుతుంది, దాన్ని ఏమంటారు? యూకారియోటిక్ అంటుంటారు. మన శరీరంలో యూకారియోటిక్ అని ఉంటాయి. సో ప్రోకారియోటిక్, యూకారియోటిక్ అనమాట. మోనెరా, ప్రొటిస్టా, ఎంపీ అయిపోయింది. నెక్స్ట్ ఫన్ అంటే ఏంటి? ఫంగై. ఈ ఫంగై అనేది ఇటు యానిమలా అటు ప్లాంటా అంటే చెప్పలేని దశ అనమాట. ఫంగై అంటే ఇటు యానిమల్ లక్షణాలు ఉంటాయి, అటు ప్లాంట్ లక్షణాలు కూడా అనిపిస్తుండే మనకి. అది ఫంగస్ అనమాట, ఇది ఫంగై తర్వాత ఏంటి? ఎంపీ ఫన్ ప్లాన్ అని సరే. పిఎల్ అంటే ప్లాంట్ కింగ్డమ్, యాన్ అంటే యానిమల్ కింగ్డమ్. సో ప్లాంట్ కింగ్డమ్ తర్వాత యానిమల్. ఎవల్యూషన్లో అలా వచ్చిందనమాట. మోనెరా నుంచి ప్రొటిస్టాకి వెళ్ళింది, ప్రొటిస్టా నుంచి ఫంగైకి వెళ్ళింది, ఫంగై నుంచి ప్లాంట్ కింగ్డమ్కి వెళ్ళింది, ప్లాంట్ కింగ్డమ్ నుంచి యానిమల్ కింగ్డమ్. ఇలాగా 1969లో ఈ ఎవల్యూషన్ గురించి మాట్లాడాడు మహానుభావుడు ఎకాలజిస్ట్ ఎవరైనా, రాబర్ట్ విట్టేకర్. అలాగే ఇంకొక మనం చెప్పుకుంటాం పరం అనేది, ఇంకోటి చెప్పుకుంటాం. పరం సూపర్ కంప్యూటర్ ఒకటి ఉండేది మనకి. ఇప్పటికీ సూపర్ కంప్యూటర్ చాలా వచ్చేసాయండి. పరం సూపర్ కంప్యూటర్ అనేది ఇందిరాగాంధీ టైంలో మంచి పాపులర్గా ఉండేది. పరం రాజీవ్ గాంధీ టైంలో, ముఖ్యంగా రాజీవ్ గాంధీ టైంలో మంచి పాపులర్గా ఉండేది పరం సూపర్ కంప్యూటర్ అని. ఈ పరం అంటే పి అంటే పీసెస్ అండి. పీసెస్ అంటే ఏంటి? PISCES. పీసెస్ అంటే చేపలు, మత్స్య సంపద అంటారు అనమాట. అంటే మనిషి మన అవతారాలు, దశావతారంలో ముందు అవతారం ఏమిటంటే మత్స్యావతారం అంటారు. అంటే నీటి నుంచి అలాగా నేలలోకి రావడానికి, పూర్తిగా నేల మీద ఉండడానికి, పాక్కుంటూ రావడానికి దశల రూపంలో వచ్చినట్టు, చెట్టు చివరికి వామనావతారం వచ్చాడు అంటుంటారు. అంటే ప్రారంభంలో మత్స్యావతారం అంటుంటారు దశావతారాలు. అలాగా మత్స్యం అనేది ముందుగా వచ్చింది అనమాట పీసెస్ అంటే. సో పరంలో పి అంటే పీసెస్, ఏ అంటే ఏంటి? యాంఫిబియన్స్ అంటే ఉభయజీవులు అంటారు. ఇటుపక్క నీటిలోనే జీవిస్తుంది అది, అటుపక్క నేల మీద కూడా జీవిస్తుంది. కప్పలు ఉన్నాయనుకోండి, నీటిలో జీవిస్తుంది, అలా నేల మీద జీవిస్తుంది. అలాగే కొన్ని తాబేళ్ళు కూడా అంతే, నీటిలోని నేల మీద వస్తుండే, అది యాంఫిబియన్స్ అని ఉంటారు. ఉభయచర జీవులు అని పిలుస్తుంటారు. నెక్స్ట్ పరంలో పి అయ్యింది, పీసెస్ అంటే చేపలు, ఏ అంటే యాంఫిబియన్స్ 2 అయ్యింది, ఉభయచర జీవులు. నెక్స్ట్ ఆర్ అంటే రెప్టైల్స్, అంటే పాకిడి జంతువులు. అంటే పాములు పాకుతాయి, మొసళ్ళు పాకుతాయి, ఇలా పాకిడి జంతువులన్నీ కూడా పాకుతుంటాయి అన్నమాట. సో రెప్టైల్స్ అని పిలుస్తుంటారు వీటిని. మూడోదానికి ఇది ఎవల్యూషన్లో ఫస్ట్ పీసెస్, నెక్స్ట్ యాంఫిబియన్స్, నెక్స్ట్ రెప్టైల్స్. నెక్స్ట్ 4వది ఏంటిటా అంటే ఏవ్స్ అంటే ఏంటి? పక్షులు. తర్వాత 5వది ఏంటంటే మెమ్మల్స్ అంటే మనలాంటి వాళ్ళు అనమాట. ఈ హ్యూమన్ బీయింగ్స్, మెమ్మల్స్ బోల్డ్ ఉన్నాయి, చిన్న మెమ్మల్స్, స్మాల్ మెమ్మల్స్ ఉన్నాయి, బిగ్ మెమ్మల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ మెమాలియన్స్లో మనకేంటంటే ఇది కొద్దిగా హైయర్ యానిమల్స్ అని పిలుస్తుంటారు అనమాట. హై లెవెల్లో ఎవల్యూషన్లో హైయర్ లెవెల్ అనమాట. ఎక్కడి నుంచి? ఫిష్ దగ్గర నుంచి వచ్చాం. పరంలో అంటే పీసెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ అంటే పక్షులు, ఏవ్స్ అండ్ మెమాలియన్స్. ఓకే, ఈ 5లో మొదటిలో ఉన్నటువంటి పీసెస్కి ఆ గుండెలో అంటే 2 గదులు ఉంటాయి, అంటే 2 ఛాంబర్డ్ హార్ట్ అని పిలుస్తుంటారు అనమాట. తర్వాత 2 ఏమిటి? యాంఫిబియన్స్కి, రెప్టైల్స్కి 3 గదులు ఉంటాయి. గుండెల్లో 3 గదులు ఉంటాయి అనమాట. నెక్స్ట్ తర్వాత చివరి 2 అయినటువంటి ఏవ్స్ అంటే పక్షులు, మెమాలియన్స్ అంటే మనుషులు లాంటి మెమాలియన్స్. ఈ రెండింటికి కూడా ఏంటంటే 4 గదులు ఉంటాయి. ఆరికల్స్, వెంట్రికల్స్ అంటారు. మీరు ఆరికల్స్ అంటే పై గదులు, వెంట్రికల్స్ అంటే కింద గదులు, మొత్తం 4 గదులు ఉంటాయి గుండెకి. అలాగే 4 ఛాంబర్డ్ హార్ట్ అనేది మెమాలియన్స్కి ఉంటుంది, యావ్స్ కూడా ఉంటుంది అనమాట. అలాగే దానికి ఏమంటారు? కోల్డ్ బ్లడెడ్ యానిమల్, వామ్ బ్లడెడ్ యానిమల్స్ కూడా అలా ఉంటుంటారు. ఈ పరంలో అంటే ఎలా విడదీస్తుంటారంటే మొదటి 3 కూడాను కోల్డ్ బ్లడెడ్ అంటే ఏమిటి అర్థము అంటే అది వాతావరణంలో మారిన మార్పులకు అనుగుణంగా తన శరీరంలో రక్తం ద్వారా ఆ యొక్క టెంపరేచర్, లో టెంపరేచర్ లేదా హై టెంపరేచర్ మార్చుకొని జీవించడానికి కావాల్సినటువంటి అనుకూల పరిస్థితులు వేసుకొని మొత్తాన్ని బతికేస్తాయి అలా. కానీ చివరి 2 మాత్రం బతకలేవు. అందుకోసం ఏంటంటే దారులు వెతుక్కుంటాయి. అయితే మైగ్రేషన్, లేకపోతే కొండల్లోనో లేకపోతే ఇక్కడ దాక్కోవడం చేస్తుంటాం అనమాట. ఉదాహరణకు మనం ఎండాకాలంలో పల్చడి బట్టలు వేస్తుంటాం, చలికాలంలో థిక్ క్లోదింగ్ వేస్తుంటాం. థిక్ క్లోదింగ్ ఎందుకు వేస్తాం? లేకపోతే చలికాలంలో అలాగే ఎండాకాలంలో ఎందుకు పల్చడి బట్టలు వేస్తుంటామంటే మనము వామ్ బ్లడెడ్, అంటే మన కోల్డ్ బ్లడెడ్ కాదు, వామ్ బ్లడెడ్. అలాగే పక్షులు కూడా మైగ్రేట్ అయిపోతుంటాయి. చల్లని ప్రాంతం దగ్గర నుంచి మైగ్రేట్ అయిపోతుంటాయి. వెచ్చని ప్రాంతం వచ్చినా సరే కొన్ని ప్రాంతాలు మైగ్రేట్ అవుతుంది. ఎందుకంటే దాని శరీరంలో మార్పులు ఆ విధంగా జరిగే విధంగా భగవంతుడు ఇవ్వలేదు. సో కోల్డ్ బ్లడెడ్ని ఏమంటారంటే పొయ్యికిలో థర్మల్ అని పిలుస్తుంటారు. మీకు అడిగేది పైకిలో థర్మల్ అంటే ఏమిటని అడిగాడు. కోల్డ్ బ్లడ్ ఏంటంటే అనుగుణంగా వాతావరణంలో మార్పులకు అనుగుణంగా, టెంపరేచర్లో మార్పులకు అనుగుణంగా
తన శరీరంలో మార్చుకోవడానికి పొయ్యికులోథెర్మల్ అంటారు. హోమియోథెర్మల్ అంటే ఏంటంటే అలా మార్చుకునేటువంటి పరిస్థితి అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ మానవుడికి ఒక లక్షణం ఇచ్చాడు భగవంతుడు, యోగా చేయడం అని, లేకపోతే మనస్సును కేంద్రీకరించి శక్తిని పెంచి తద్వారా ఈ యొక్క టెంపరేచర్ని తట్టుకునేటువంటి శక్తి ఇచ్చాడు. కాబట్టి హిమాలయాల్లో మన వాళ్ళందరూ కూడా అక్కడేమో తపస్సు చేయడానికి అవకాశాలు, మునులు మహామునులు గట్రా తపస్సు చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే తపస్సు, మెడిటేషన్ అంటుంటారు. అది హై డీప్ మెడిటేషన్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంత కమిట్మెంట్ ఉంటే చేయగలదు. అది ప్రతి జంతువుకి ఇచ్చి ఉంటాడు, కానీ అంత కాన్షియస్నెస్ లేదు. మనిషికి మాత్రం కాన్షియస్నెస్ ఉంది. అన్ని ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి కాబట్టి మనిషికి ఆ వివేకం ఉన్నది కాబట్టి, ఆలోచన శక్తి ఉంది కాబట్టి, భగవంతుడు తన చుట్టూ ఉన్న శక్తిని అర్థం చేసుకున్నాడు కాబట్టి మనిషి చేయగలుగుతున్నాడు. మొత్తానికి మనం వామ్ బ్లడెడ్, కోల్డ్ బ్లడ్ మాత్రం కాదు. వామ్ బ్లడెడ్కి ఏమంటారు? హోమియోథెర్మల్ అంటారు. అంటే ఏవ్స్ మెమల్స్ రెండు కూడా హోమియోథెర్మల్ అంటే వామ్ బ్లడెడ్ అనమాట అర్థం. సో తర్వాత ఏంటంటే బి కాంప్లెక్స్ని చెప్పడానికి B1, B2, B3, B4 ఉండదు, B5, B6, B7 ఉంటుంది. తర్వాత B8 ఉండదు, B9, B12 ఉంటుంది అనమాట. B1కి థైమిన్ అంటారు, B2కి ఏమో రైబోఫ్లవిన్ అంటారు, తర్వాత B3కి ఏమో నియాసిన్ అంటారు, B5కి ఏమో పెంటోథెనిక్ యాసిడ్ అంటారు, B6కి ఏమో పైరిడాక్సిన్ అంటారు, B7కి బయోటిన్ అంటారు. తర్వాత B8 ఉండదు, B9కి ఫోలిక్ యాసిడ్, B12కి ఏమో సైనోకాబల్మిన్ అని పిలుస్తుంటారు. ఈ యొక్క బి కాంప్లెక్స్లో లోపాలు రావడం వల్ల జబ్బులు ఏంటి వస్తున్నాయని అడిగాడు అనమాట. అంటే B1 అనేటువంటి ఈ యొక్క థైమిన్ లేకపోవడం వల్ల బెరీ అనే డిసీజ్ వస్తుంది. అలాగే రెండోది రైబోఫ్లవిన్ B2 లేకపోవడం వల్ల డెఫిషియన్సీ వల్ల మీకేమో ప్రాబ్లమ్ కైలోసిస్, గ్లాసిటిస్ అంటే నాలుక పొక్కిపోతుంది. కైలోసిస్ అంటే పెదాల చివరిన తెల్లగా వచ్చేస్తుంది, ఈ చివరిన ఆ చివరిన, పెదాల చివరిన. సో రెండు పెదాల మధ్యన చివరిలో ఎప్పుడు తెల్లగా వచ్చిందంటే అది అసహ్యంగా ఉంటుంది. తర్వాత అక్కడ బ్యాక్టీరియా సోకడం, తర్వాత సెప్టిక్ అవ్వడం, రకరకాల జబ్బులు వస్తుంటాయి. అది రైబోఫ్లవిన్ లోపం వల్ల అనమాట. అలాగే నియాసిన్, మూడోది నియాసిన్ B3 అంటే పెల్లాగ్రా అనేటువంటి జబ్బు వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఏంటి B4 ఉండదు. B5లో పెంటోథెనిక్ యాసిడ్ లేకపోవడం వల్ల మనకి అరికాళ్ళు మంటలు, కళ్ళు మంటలు ఇటువంటివన్నీ వస్తుంటాయి. బర్నింగ్, కళ్ళు మంటలు, తర్వాత బర్నింగ్ అంటారంటే కళ్ళ మంటలు, కాళ్ళు మంటలు ఇవన్నీ వస్తుంటాయి. నెక్స్ట్ పైరిడాక్సిన్ లోపం వల్ల తల ఊడిపోవడము, నరాల లోపం ఇటువంటి లక్షణాలు వస్తుంటుంది. హెయిర్ ఊడిపోతుంటుంది, హెయిర్ లాస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే B6 పైరిడాక్సిన్ అయింది, B7 బయోటిన్ లోపం వల్ల మయాలజీ అంటే కండరాల ప్రాబ్లం వస్తుంది. మయాలజీ అంటే కండరాల శాస్త్రం అనమాట. కండరాల లోపం వల్ల, కండరాలు ఏంటంటే ముడుచుకుపోవడము, కండరాలు లాగేయడము, ఇటువంటి మధ్యలో లాగేయడం, కాళ్ళు దగ్గర పట్టేసింది, లేకపోతే ముడుగు దగ్గర పట్టేసింది, తిరిగిపోతుంది అంటుంటుంది. సరే, కండరాల లోపం వస్తుందంట, మయాలజీయే ప్రాబ్లం. తర్వాత ఏంటి? ఫోలిక్ యాసిడ్, సైనోకాబాల్మిన్ రెండు కూడాను మీకు అనెమిక్ కండిషన్ రాకుండా కాపాడుతుంది. సో ఇది కానీ తక్కువగా ఉంటే అనెమిక్ అంటే ఏంటి? హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, రక్తం తాలూకా క్వాలిటీ రెండు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ఏంటంటారు? ఎనిమిక్ కండిషన్ అంటారు. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల, సైనోకాబల్మిన్ లోపం వల్ల అనమాట. ఇది బి కాంప్లెక్స్ ముఖ్యమైనటువంటి ఉపయోగాలు. ఇది ఎక్కడ ఉంటాయి? ముఖ్యంగా అంటే అన్ని కాయగూరలోని, తర్వాత అన్ని గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లోని, ఫ్రూట్స్లోని, తర్వాత మాంసాహారం, గుడ్డు, పాలు అన్నింటిలో ఉంటాయి. సో అన్నీ కొద్ది తీసుకుంటే మంచిదని చెప్పి నమ్ముతుంటారు. సో తర్వాత ఏంటంటే, సో ఈరోజుకి మనం సైన్స్ క్లాస్ ఆపుదాము. థ్యాంక్ యూ వెరీ మచ్.